బ్రేకింగ్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ను ఈడీ అధికారులు 5 గంటల పాటు విచారించారు. ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ను అధికారులు రికార్డు చేశారు. 5 ఏళ్లుగా ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. దుబాయ్ కు సంబంధించిన బెట్టింగ్ యాప్స్ ను ప్రకాష్ రాజ్ ప్రమోట్ చేశారు. వాటి నుంచి ప్రకాష్ రాజ్ ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును కొందరు సినీ ప్రముఖులు దుబాయ్లోనే పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. యాప్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలకు నోటీసులు పంపింది. మొత్తం 36 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ను ఈడీ అధికారులు 5 గంటల పాటు విచారించారు. ఇక ప్రకాష్ రాజ్ విచారణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వంశీ, అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో అయితే ప్రకాష్ రాజ్ విచారణ ముగిసిందనే తెలుస్తుంది. అయితే 5 గంటల పాటు సుదీర్ఘంగా ప్రకాష్ రాజ్ ను ఈడీ అధికారులు అయితే విచారణ జరిపారు. విచారణ జరిపిన నేపథ్యంలో బెట్టింగ్ యాప్ విషయంలో ఏం జరిగిందని క్లారిటీ అయితే అడిగారని ప్రకాష్ రాజ్ చెప్పడం జరిగింది. అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయవలసిన అవసరం ఏముంది, ప్రమోషన్ చేసిన తర్వాత దాని నుండి ఎంత లావాదేవీలు జరిగాయి, ఆ లావాదేవీలు ఎక్కడి నుంచి జరిగాయి అంటూ కోణం లోపల దర్యాప్తు చేశారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏదైతే ఆర్థిక లావాదేవీల విషయంలో ఉన్నటువంటి విషయం కాబట్టి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను కూడా అయితే ప్రకాష్ రాజ్ ఈడీ ముందర ఉంచడం జరిగింది అని తెలుస్తుంది. అయితే బెట్టింగ్ యాప్ విషయంలో ఏం జరిగిందనే క్లారిటీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఒక పౌరుడిగా నా బాధ్యతను మొత్తం తొలుగా నేను అన్ని విషయాలు వెల్లడించాను అంటూ కూడా ప్రకాష్ రాజ్ మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఒక్క నగదు లావాదేవీలు కూడా చేయలేదు. ఈడీ వారి దర్యాప్తు చేస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు కాబట్టి వారికి మొత్తం తొలుగా కూడా సహకరిస్తున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. మళ్ళీ విచారణకు రమ్మని కూడా అదే మరొకసారి విచారణకు రమ్మని అయితే చెప్పలేదు అంటూ కూడా చెప్తాం. బెట్టింగ్ యాప్ వాడకండి, కష్టంతో సంపాదించడం నేర్చుకోండి అంటూ యువతకు ఒక మెసేజ్ కూడా అయితే ప్రకాష్ రాజ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇదే విషయం లోపల ఇంకా ప్రవీణ్ చూస్తున్నాం, పెద్ద ఎత్తున ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులను దుబాయ్ లో పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై కూడా ఈడీ విచారణ చేస్తుందా? ప్రకాష్ రాజ్ తో పాటు మిగతా వారు కూడా ఎప్పుడు విచారణకు హాజరు కాబోతున్నారు? మొత్తంగా ఈడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అయితే మరికొంతమందికి సినీ ప్రముఖులు, దీంట్లో మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. విజయ్ దేవరకొండ కూడా ఈడీ విచారణకు హాజరు కావాలి. అదేవిధంగా దగ్గుపాటి రానా కూడా ఈడీ విచారణకు హాజరు కావాలి. కాబట్టి మొత్తం తోలుగా ఈ యొక్క అయితే ఎక్కడి నుంచి బెట్టింగ్ యాప్ నుండి వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే లావాదేవీలు ఉన్నాయో అది ఎక్కడెక్కడ పెట్టుబడులు జరిపారు, విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులకు దీనికి ఏంటి సంబంధం అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈయన జరిగినప్పటి నుంచి ఆ యొక్క బెట్టింగ్ యాప్ నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి లావాదేవీలు, ఆర్థిక లావాదేవీల విషయంలో ఆయనకు సంబంధించినటువంటి ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో ఆ అకౌంట్స్ కింద మొత్తం తోలుగా చెక్ చేయడం జరిగింది. అక్కడ నుండి ఏదైతే సంస్థకు ఆ బెట్టింగ్ యాప్ ఆ యొక్క రమ్మీ బెట్టింగ్ యాప్ కు చేసినప్పుడు ఆ రోజు డేట్ వరకు ఈ రోజు నుంచి ఆ యొక్క పెట్టుబడులను పక్కదారిని మళ్లించిన నేపథ్యంలో ఆ విషయంలో కూడా మొత్తం తోలుగా ఈడీ అధికారులు అయితే విచారణ చేశారు. కాబట్టి మరొకసారి ఏదైనా పిలిచే అవకాశం ఉందా అనే కోణం లోపల కూడా ఈడీ అధికారులు చూస్తున్నారు. కాబట్టి మరొకసారి పిలిచే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.